చిన్న గల్లీలో కూడా అభివృద్ధి కనబడే విధంగా మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ 5 లక్షల SDF ఫండ్ తో 34వ డివిజన్ జవహర్ నగర్ లో 12 ఫీట్ల 100 మీటర్లతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి ఆధ్వర్యంలో ప్రారంభం చేసిన రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నిరంతర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం 34 జవహర్ నగర్ లో డివిజన్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం రామగుండం శాసనసభ్యులు ఎం రాజ్ ఠాకూర్ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నిరంతర అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ 34వ డివిజన్ లోనే జవహర్ నగర్ లో SDF స్పెషల్ ఫండ్ 5 లక్షలతో సిసి రోడ్ నిర్మాణ పనులకు ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో ప్రభుత్వ నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో గోదావరి కని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. ఇవాళ టెండర్స్ పూర్తయి గ్రౌండ్ అయినటువంటి పనులు ప్రారంభం కావడం జరిగింది. సుమారుగా 300 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతా ఉన్నాం. ఈరోజు 34వ డివిజన్లో, అదే మాదిరిగా 13వ డివిజన్లో, అదే మాదిరిగా వివిధ కార్పొరేషన్ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో రోడ్డుకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభించడం. సంవత్సర కాలంలో గత 30-40 సంవత్సరాలు చిన్న రోడ్లైనా ఇది తప్ప ఇప్పటివరకు ఏం కాలేదు. ఈ ఒక్క సంవత్సర కాలంలో అత్యద్భుతంగా గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో, బట్టి విక్రమార్క గారు, వివిధ విభాగాల మంత్రులు అందరూ కూడా రామగుండాన్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని నిధులు మంజూరు చేయడం, అనేక అభివృద్ధి సంక్షేమాలు ఈరోజు గ్రౌండ్ చేయడం, సంవత్సర కాలంలో దీని రూపును నవనిర్మాణానికి జరుగుతానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు సహకరిస్తూ ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ప్రజాస్వామ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గతంలో అభివృద్ధి జరిగిన కాంగ్రెస్ పార్టీ జరిగింది, మళ్ళీ ఈరోజు జరగడం మా చిత్తశుద్ధికి, మా ప్రణాళిక, ముందు భవిష్యత్ ఆలోచనలు తగినట్టుగా ముందుకెళ్తాము. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ అందరికీ శుభాకాంక్షలు.